ఎక్కువనే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా ఒకసారి ప్రార్థన చేసుకుని క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారును అలాగే మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరంలో సహోదరులను అలాగే ఎక్కువజామున దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్నవారును మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ వారి యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకుని కొనసాగాలని కోరుకుంటూ రోజు వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట కీర్తన గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఏంటమాట? కీర్తన గ్రంథము 122 అధ్యాయం. కీర్తన గ్రంథము 122 అధ్యాయము ప్రారంభం వచ్చి చదువుతున్నా. యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అరినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మంలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈరోజు ఎక్కువనే మీ ప్రార్థన సన్నిధిలో తండ్రి మేము ఆయన ప్రార్థించుటకును దేవా వాక్యాన్ని ధ్యానించడం మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అది మరి ముఖ్యంగా ఆయన ఎవరైతే నాయన నీ చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి ఈ యొక్క పని భారంలో తండ్రి నాయన వారి మీద వేసుకుని కొనసాగుతున్నారు. అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రపంచంలో సుమారుగా 800 కోట్ల నుంచి 900 కోట్ల సుమారుగా ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికి ఆరోగ్యం ఇచ్చి మనం శక్తించి పెట్టుబడికి నడిపించి తండ్రి ఇంట్లో నాయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవా మీరే మాతో మా అందరితో మాట్లాడు. ఇంటిలో ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి గ్రహించుకున్న హృదయము దేవా మరి ముఖ్యంగా ఉన్న ప్రతి మాట కూడా హృదయంని పలక మీద అర్థం చేసుకుంటున్నాను. ఒక్కరికి థ్యాంక్స్ మా కొరకు యేసుక్రీస్తు వరకు నామని ప్రార్థన మనం వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ఒకసారి ప్రభు పేరట వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది జాగ్రత్తగా ఆలోచిస్తే కీర్తన గ్రంథము 122 అధ్యాయము ప్రారంభం వచ్చిన చదువుకున్నాము. మరొకసారి చదువుతున్నాము. దావీదు గారు కీర్తన, దావీదు గారి యొక్క పాట, దావీదు గారు రాసిన పాట. ఇది ఏమని పాడుకుంటున్నాడు? మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వల్లరా. యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అడినప్పుడు నేను సంతోషించి తిని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎవరైతే ఈ వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారో, ఎవరైతే ఈ వాక్యాన్ని ఆసక్తితో వింటారో వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు గారి ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే, దావీదు ఎలాంటి వాడు, దావీదు యొక్క పరిస్థితి ఏంటి, దావీదు ఏ స్థాయిలో వాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కానీ చెబుతున్న నేను కానీ మనందరము ఏ స్థాయి కలిగిన వారము అంటే ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దావీదు గారే మందిరానికి వెళ్ళడానికి ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. దావీదు మహారాజు, దావీదు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. ఒకప్పుడు గొర్రెలు కాపరే, ఒకప్పుడు గొర్రెలు మేపే దావీదే. కానీ ఇప్పుడు ప్రజలను పరిపాలించే రాజు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమ దేవుడు వల్లరా. దావీదు గారు
గొర్రెలను మేపేటప్పుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే ప్రజలను పరిపాలించేటప్పుడు కూడా దేవునితో అదే సహవాసం కలిగి జీవించాడండి. అదే సహవాసం. ఈరోజు మరి మనం ప్రియ సహోదరి సహోదరులు, మన ఆదివారం మందిరానికి వెళ్ళిపోతున్నాము, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నాము, మీటింగ్కి వెళ్ళిపోతున్నాము, సెల్ ఫోన్లో యూట్యూబ్లో అనేక మంది సేవకులు చెబుతున్న వాక్యాన్ని వినేస్తున్నాము అని బ్రతికేస్తున్న వారిలా ఉన్నామనుకోండి, అది దేవునికి నచ్చేదైతే కాదు. నువ్వు ఎక్కడ విన్నా ఆదివారం మందిరానికి వెళ్ళాలి కంపల్సరిగా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉంటే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి. అలాగే ఎక్కడైనా లోకంలో మీటింగ్స్ పెడితే దేవుని వాక్యం వినపడుతుంది అని అంటే ఆ వినడానికి మనం వెళ్ళాలి. ఇవన్నీ చేయాలి. చేస్తూ విన్న ప్రతి మాట ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ విన్న ప్రతి మాట మన బ్రతుకులో చూపించాలంటే ఇది చాలా ప్రాముఖ్యం. ప్రేమ దేవుని వల్ల ఈ ప్రాముఖ్యత ఈరోజు క్రైస్తవ్యంలో కరువైపోయింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవ్యంలో వినడానికి వెళ్ళిపోతున్నారు, వినడానికి వేగులు పడుతున్నారు, అది పాటించడానికి బతికిస్తున్నారు. అది పాటించడం చాలా మందికి రావట్లేదు. వినడం అయితే వింటున్నారండి, వినేవాళ్ళు కోట్ల మంది. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, మరి కొన్ని చోట్ల కొన్ని వేల మంది వెళ్తారు ఆదివారం పాటు. వాళ్ళు మీటింగ్ పెడితే లక్షల్లో వస్తారు. దేనికి వచ్చేది? వినడానికి. కానీ విన్న దాని ప్రకారం ఎంతమంది బ్రతుకుతారు మనకే తెలిసిపోద్ది. వస్తాడు, వింటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తారయ్యా అని అనుకున్నాం అనుకోండి, ధ్యానించారు. వెళ్ళిన తర్వాత మన లోకంలో ఉంటారు. ఆదివారం వచ్చినప్పుడే బైబిల్ తెరుస్తారు అని చెప్పి మాట వింటారు, పురుషులు రాసుకుంటారు, పుస్తకం తెచ్చుకుంటారు, పెన్ తెచ్చుకుంటారు, రాసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు అనుకుంటే మళ్ళా ఆదివారం వచ్చినప్పుడే. క్రైస్తవ్యం ఎలా తయారవుతుంది? కానీ దీనివల్ల మనకి ఆశీర్వాదం ఏమి ఉండదు. మరి ఆశీర్వదించబడాలి అని అంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి, విన్న మాట ప్రకారం బ్రతకాలి. చూడండి, ఇక్కడ ఈ 122వ కీర్తనలో దావీదు గారు అన్న మాట, యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. సంతోషం మందిరానికి వెళ్దామంటే, నేను అంటున్నా మందిరానికి వెళ్దామని ఎవరైనా అంటే సంతోషం రావాలి, మనకి ఆనందం రావాలి, గంతులు వేయాలి మనసులో. అలా మందిరానికి వచ్చిన తర్వాత ఓ మూల కూర్చోకుండా యాక్టివ్గా ఉండాలి. నిజంగా మందిరానికి వెళ్దామన్నప్పుడు ఆనందం వచ్చిన వారు నిజంగా యాక్టివ్గానే ఉంటారండి. ఎందుకంటే ఎప్పుడు మందిరానికి వెళ్దామా, ఎప్పుడు పాటలు పాడదామా, ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు ఆ వినబడే వాక్యాన్ని జాగ్రత్తగా విందామా అన్న ఆలోచనతో ఉంటారో దేవుడు వారికి మరింత ఆసక్తిని ఇస్తాడండి. వాళ్ళకి మరింత సంతోషాన్ని ఇస్తాడు, మరింత ఆనందాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఎగుజామునే నీకు వాక్యాన్ని చెప్పడానికి కానీ నీ వాక్యాన్ని ధ్యానించడానికి కానీ కారణం ఏంటంటే ఇది రాత్రంతా ప్రశాంతంగా దేవుడు నిద్రనిచ్చాడు. పడుకున్నావు, మనలో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి, అది లేవు, ఎన్నెన్నో ఇన్ని ఆలోచనలతో మనం వెళ్ళినప్పటికీ మళ్ళీ సాయంత్రము ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థించుకుని, స్నానం చేసి ప్రార్థించుకుని, భోజనం చేసిన తర్వాత పడుకున్నప్పుడు ఈ ఆలోచనలు అన్నీ పోతాయి. ప్రశాంతంగా నీ యొక్క శరీరానికి అలసట లేకుండా ఉండడానికి ప్రశాంతమైన నిద్రలో దేవుడు తీసుకెళ్తున్నాడు. మన ఎగుజామునే మనకు వెలుగు వస్తుంది. నిజంగా వెలుగు రావడానికి గల కారణం దేవుడు. లేకపోతే మనం నైట్ చాలా టైం అవుతుంది. ఒకసారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ లేట్ అయిన తర్వాత ఉదయం లేవడం అంటే చాలా కష్టం.
చాలా కష్టం. కానీ ఆ టైంకి దేవుడు చెయ్యకి లేపుతాడు, మాట్లాడతాడు. అనిపిస్తుందండి, ఎంత గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి, ఎంత ధన్యత ఇచ్చావు తండ్రి. నిజమండి, మీరు ఎక్కువ చదవలేదు ఏమండి, మీరు ఇంటికాడలో మోకరించి ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, పాటలు పాడుకోండి. నిజమే ఆనందంగా ఉండాలని, ఉదయం లేవగానే సంతోషంగా ఉండాలి మనం. ఎందుకంటే మరొక రోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అవకాశాన్ని మనం వ్యర్థం చేయకూడదు. అది ఎప్పుడైతే అని కూడా మనం ముందు కొనసాగుతామో చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుందండి. అట్టి ఆనందము సంతోషము ప్రతి ఒక్కరికి. ఇప్పుడు దేవుడు మందిరానికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఒక మాట చూపిస్తున్నాడు. ద్వితోపదేశకాండంలో మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ, ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి 2-3 వచనాలు చదివి మనం యొక్క మాటలు మనం వివరించుకుందాం. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము చదువుతుంది. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దేవుడిని నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నువ్వు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. ఇంకా కింద చదివితే నువ్వు ఏ ఏ విషయాలు దీవించుకుంటావన్న మాట మనకి అక్కడ తెలియజేశారు. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే, నీకు వాక్యం వినపడుతున్నప్పుడు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు, నువ్వు ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఏదో గృహ కూడికలకు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం వినపడుతుంది అన్నప్పుడు మన మనసు సిద్ధపరచుకుని వెళ్ళాలి. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక చెబుతున్న అమూల్యమైన మాట, అద్భుతమైన మాట ఏంటంటే, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా, నీ శ్రద్ధగా వింటున్నారండి, వింటే మీరు ఆశీర్వదించబడతారు. అంటే ముందు వినడం అనేది శ్రద్ధ మొదలు పెట్టాలి. తర్వాత మాట, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. ఏ మాట అయితే మనం విన్నామో ఆ విన్న మాట ప్రకారంగా ఇదిగో నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి. నువ్వు అసూయగా ఉండకూడదు, కోపంతో ఉండకూడదు, గర్వంతో ఉండకూడదు. నీవు ఎవరిని కూడా పొరపాటుగా చూడకూడదు. ఇవన్నీ దేవుడితో మాట్లాడే మాటలే. మరి ఈ మాటలు విన్నాము జాగ్రత్తగా, విన్న ప్రతి మాట ప్రకారం బ్రతకాలి. మరో మాట చెప్తున్నాడు ఏంటంటే, ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియ సహోదరులు, అందరికంటే గొప్పగా హెచ్చిస్తాడు దేవుని చిత్తానుసారంగా నడిస్తే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఉన్నతమైన లోకానికి తీసుకువెళ్తాను, నా దగ్గరికి తీసుకువెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఇదిగో మీరు నాతో పాటు కూర్చుంటారు. నేను ఏదైతే చేశానో భూమి మీద అది మీరు చేసి ఉంటే నాతో పాటు నేను కూర్చున్న సింహాసనంలో కూడా కూర్చోబెడతాడు. ఎంత గొప్ప మాట అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మీ జీవితాలు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోండి. దావీదు గారు అన్నట్టుగా ఎవరైనా మందిరానికి వెళ్దామని మనకు అంటారనుకుంటే, ఆదివారం ఎలా వస్తాము, శుక్రవారం ఎలా వస్తాము, మిగతా రోజుల్లో ఇదిగో వెళ్దాం, మందిరానికి ప్రార్థన చేసుకుంటాం, గంట ప్రార్థన చేసుకుంటాం, 2-3 పాటలు పాడుకుందాము అని ఎవరైనా ఉంటే మీరు ఆనందంగా సంతోషంగా భక్తులు వేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళాలి. అనేకుల కొరకు ప్రార్థించాలి. అలా ఎవరైతే ప్రార్థిస్తారో మరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో మీరు మందిరానికి వెళ్ళడానికి ఆసక్తితో ఉండండి. దావీదు వలె సంతోషించండి, దావీదు వలె ఆనందించండి. అతి ఆనందము సంతోషము మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు ఆయన కాల సమయముని మీతో ఉండుటకు, మీతో సహవాసం చేయటకు
మందిరంలో వాక్యం ధ్యానించడానికి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే నాయన అనేకులు ఆకలితో ఉన్నవారు, అనేకులు సరైన అవసరం లేని వారు, అనేకులు తండ్రి అనారోగ్యాలు బాధపడుతున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికి ఆరోగ్యం నుంచి వాళ్ళ నుంచి శక్తి నుంచి మీరు నడిపించు. ఈరోజు ఎవరైతే ఆహారం లేని వారికి ఆయన ఆహారం పెట్టడానికి సిద్ధపడుతున్నారు, తర్వాత వచ్చి పెడుతున్నారు, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆహారం తింటున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళలో నేను తెలుసుకునే భాగ్యం వారికి కూడా దయచేయండి. ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం కాదండి. అందరూ కూడా తండ్రి ఆయన ఈ ఎదుగు రావాలో ఆశపడుతున్నటువంటి ఆశపడుతుంది కలిగి మీ అందరూ కూడా ఉండడం లేదు. మీరు సహాయం దయచేయండి. అలాగే ఉదయకాలం మళ్ళీ లేచిన ఎవరి పని వాళ్ళు చేసుకుంటుండగా తండ్రి బలమును శక్తిని మీరు దయచేయండి. అలాగే ఈరోజు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టుకుంటున్నారో వ్యాపారాలు దీవించండి, ఆశీర్వదించండి. విదేశాలలో జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆరోగ్యం నుంచి వారి నుంచి శక్తి నుంచి మీరు ముందుకు నడిపించు. మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వారి మీ నామం మీ ప్రార్థన మనం అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నేను ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మల నడుసావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మన రేపు ఈ కుజామునే మన దేవుని వాక్యం ధ్యానం కలుసుకుందాము. God bless you.